ప్రజాప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్ 7 నాడు ఏర్పడింది. మళ్ళీ వస్తుంది 2025 డిసెంబర్ 7 నాడు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు పోలీస్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. చాలామంది ఏజులు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రభుత్వంలో ఇంకా విషయం ఏంటంటే జియో నంబర్ 46 ఇప్పటికూ న్యాయం జరగలేదు. ప్రజాప్రభుత్వం మాకు ఇంకా నమ్మకం ఉంది. విషయం ఏంటంటే 2008 డిఎస్సి వాళ్ళకి 1400 మందిని ఎస్జిటి ప్రాతిపదికన 31,000 రెమ్యునరేషన్తో వాళ్ళకు 1400 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు దాదాపు 16 సంవత్సరాలు 2008 నుంచి దాదాపు 16 సంవత్సరాలు వాళ్ళకి మీరు న్యాయం చేయడం జరిగింది. మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? ఏ పార్టీ అడ్డు వస్తుంది? రేవంత్ అన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సుట్టుగా, మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డం వస్తున్నారు? మమ్మల్ని న్యాయం మా కేసు అట్లనే ఉంది కాబట్టి మమ్మల్ని న్యాయం ఎవరు అడ్డం వస్తున్నారో మేము అడుగుతా ఉన్నాం. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో 17 బెటాలియన్స్ ఉంటాయి. 17 బెటాలియన్స్లో 13వ బెటాలియన్ సత్తుపల్లి బెటాలియన్, అది గిరిజన బెటాలియన్. దానికంటూ సపరేట్గా పోస్టులు కేటాయించాలి, దానికంటూ సపరేట్ కటాఫ్ పెట్టాలి. ఓవరాల్గా స్టేట్ కటాఫ్ ఇచ్చినప్పుడు అందులో రాకపోతే అక్కడ వస్తుంది గిరిజనులకి. గత 3 రిక్రూట్మెంట్లో అక్కడ కటాఫ్ లేదు, ఏం లేదు. ప్రజాప్రభుత్వం మీద ఇంకా మాకు అభిమానం ఉంది. వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్లీజ్ జస్టిస్ రేవంత్ అన్న, మీ దృష్టికి చెప్పండి. ఎస్పీ వాళ్ళకు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుందా తెలియజేయండి. వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు మాకు న్యాయం చేయడానికి ఎందుకు? మాకు న్యాయం చేస్తారని, రాబోయే నోటిఫికేషన్లో ఒక 20,000 భారీ నోటిఫికేషన్ రావాలని, అందులో 18,000 ఎస్ఐ కానిస్టేబుల్, 2,000 ఎస్ఐ. అందులో ఇంకోటి విషయం ఏంటంటే ఎస్ఐకి 400 మార్కులు పేపరు, 200 జిఎస్, 200 అర్థమెటిక్. చాలామంది అర్థమెటిక్ రాని వాళ్ళు ఉంటారు. ఎస్ఐ కొట్టాలని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేసి తీరా రిక్రూట్మెంట్ వచ్చే టైంలో వారు వచ్చి ఓటుకోబోతుండు. చాలామంది ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏంటంటే దానికి 400 కాకుండా 300కి తగ్గించండి. జిఎస్ 150, అర్థమెటిక్ రీజనింగ్ 75, అందులో రీజనింగ్ 100 మార్కులు, 50 అర్థమెటిక్ పెట్టండి. అందరికీ న్యాయం జరగలా చేయండి ప్రభుత్వానికి. ఎందుకంటే తెలంగాణ పెట్టింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇంకా ఆంధ్రలో పెద్ద ఇక్కడ మన మీద కొనసాగుతూనే ఉంది. ఏపీ కట్ ఆఫ్ వివి శ్రీనివాసరావు గారు, మీరు ఏపీ స్టేట్కి చెందిన వారే కదా, మీరు చూడండి. మీరు ఉన్న రాష్ట్రంలో ఏమో టీజీఎస్పీ ఏమో స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇచ్చారు. మీరు మా దగ్గర ఉండి, మా చైర్మన్ ఉండి మమ్మల్ని జోనల్ వారు బైఫర్కేషన్ చేసి ఒక CDC 1 కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2, ఒక రాష్ట్రాన్ని 2 విభాగాలు మీరే విభజించి నోటిఫికేషన్లు ఎక్కడ లేకుండా మేము డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మెరుగుతుంది. దాదాపు ఈ జియో వల్ల జాబ్ రాలేదని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కేవలం జియో 46 వల్ల నాకు జాబ్ రాలేదని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మీరు ఇక్కడ వచ్చి మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటి మరి? ఇప్పటివరకు ప్రజాప్రభుత్వం ఎందుకు మరి అతను ఇంకా వారి చైర్మన్లో కొనసాగిస్తున్నారు? ఇమ్మీడియట్గా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రాష్ట్రంలో ఏమో స్టేట్ వైడ్ ఇచ్చారు, మాకేమో డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఇచ్చేసి చాలామంది మెరిట్ స్టూడెంట్ అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు జియో 46 వాళ్ళకి. దయచేసి అందరికి తొందరగా న్యాయం జరగాలని మీడియా మిత్రులకు చాలా ధన్యవాదములు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అందరికీ.